జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, వృత్తి స్వేచ్ఛ పరిరక్షణ కోసం TUWJH నిరంతరం పోరాటం చేస్తుందని జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలో అల్లం నారాయణ, మారుతి సాగర్ల సారథ్యంలో నిర్వహించిన యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టులకు అర్హత ఆధారంగా నివేశన స్థలాలు కల్పించాలని, హెల్త్ కార్డులను వెంటనే అందించాలని, పెండింగ్లో ఉన్న అక్రిడిటేషన్ కార్డుల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ కారణాలతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు మీడియా అకాడమీ ద్వారా ఆర్థిక సహాయం, పెన్షన్ అందించే కార్యక్రమాల్లో యూనియన్ ముందుండి పనిచేస్తుందని లాయక్ పాషా తెలిపారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణ TUWJH అధ్యక్షుడిగా పరకాల ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా రఘువీర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను జిల్లా కమిటీ సభ్యులు, స్థానిక జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. యూనియన్ను మరింత బలోపేతం చేస్తూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేస్తామని నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తెలిపారు. చాలా సంతోషం. పిలువగానే పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముందుగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సీనియర్ పాత్రికేయులు, జిల్లా కార్యవర్గము, సభ్యులు, టెంజు అందరికీ పేరు పేరున మరోసారి నమస్కారాలు చెప్తూ, మిత్రులారా, జర్నలిస్టుల హక్కుల సాధన కోసమే కావచ్చు, సంక్షేమం కోసం కావచ్చు, ఏ సమస్య పరిష్కారం కోసమైనా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJH143 మాత్రమే కనిపిస్తోంది. ఇది అతిశయోక్తి కాదు. ముఖ్యంగా మన నాయకులు అల్లం నారాయణ, సాగరన్నల నేతృత్వంలో ఈ సంఘం జర్నలిస్టుల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తుంది. ఈ మాట ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యంగా మీ సిరిసిల్ల పట్టణానికి చెందిన విషయం చెప్పాలంటే, TV9లో పనిచేసిన శ్యామ్ కావచ్చు, నవ తెలంగాణలో పనిచేసిన వినోద్ రావు కావచ్చు, ఇటీవల చనిపోయిన ప్రసాద్ కావచ్చు, ఇంకా 2-3 మిత్రులు, వారికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJH143 ముందుండి ఇక్కడి సిరిసిల్ల నాయకత్వ సహాయ సహకారాలతో వాళ్ళ కుటుంబాలకు ₹1,00,000 ఆర్థిక సహాయం అందిస్తూ ఇలా వాళ్ళ కుటుంబానికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో ఈ 143 సంఘమే ముందున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రసాద్ వాళ్ళ ఫైల్ కూడా మూవ్ అయిపోయింది. బహుశా నాకు తెలిసి నెక్స్ట్ మంత్లో ఆమెకు ఫోన్ వస్తుంది. ₹1,00,000 ఆర్థిక సాయంతో పాటు ఆమెకు పెన్షన్ కార్డు కూడా అందజేస్తారు. ఈ విషయంలో ముఖ్యులు నిజంగా చాలా సహకరించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఏ జర్నలిస్టుకు ఆపద వచ్చినా యూనియన్లకు అతీతంగా పనిచేసి జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల కోసమే యూనియన్ పనిచేస్తుంది. కాబట్టి మిత్రులారా, యూనియన్ బలోపేతం కోసం ఇందాక మన మిత్రులు చెప్పినట్టుగా సభ్యత్వం అనేది చాలా కీలకం, వెన్నెముక లాంటిది. ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకొని ఈ సంఘ పోరాటంలో కానీ, హక్కుల సాధన కోసం మనం చేస్తున్న ఉద్యమంలో కానీ పాత్ర వహించాలని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తూ, అక్రిడేషన్ల విషయంలో ప్రవీణ్ చాలా గొప్ప చెప్పారు. మనము రోడ్డు ఎక్కితే 200 కార్డులు వచ్చినాయి, ఇంకో 250 దాకా పెండింగ్ ఉన్నాయి. ఆ కార్డులు కనుక ఈ వారం 10 రోజుల్లో వాళ్ళు ఫైనల్ చేసి ఇవ్వకపోతే మళ్ళీ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఖచ్చితంగా రోడ్డు ఎక్కుతుంది. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ అందించేందుకు కృషి చేస్తామని చెప్పి మేము హామీ ఇస్తున్నాం.
అలాగే అర్హులైన జర్నలిస్టులకు జిల్లాలో నివేశన స్థలాలు ఇప్పించాలని చెప్పి ప్రయత్నం కొనసాగుతుంది. ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వద్దు అనే ఒక కుట్ర. ఇటీవల మిత్రుడు చెప్తున్నాడు, జియో కూడా తీసినది చెప్తున్నాడు. వాళ్ళు ఎన్ని జియో తీసినా ఏం చేసినా మన జర్నలిస్టుల కోసం ఖచ్చితంగా మనం రోడ్డు ఎక్కాల్సిందే. మన హక్కుల సాధన కోసం, మన సంక్షేమం కోసం ఖచ్చితంగా మనం పనిచేయాల్సిందే. రెండో అంశం, అర్హులైన ప్రతి జర్నలిస్టులకు హెల్త్ కార్డు. ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్, పారాలసిస్ ఇలాంటి డిసీజ్తో చాలామంది జర్నలిస్టులు చనిపోతున్నారు. సో ప్రభుత్వం వెంటనే దీని మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి అర్హులైన ప్రతి జర్నలిస్టుకి హెల్త్ కార్డు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసి కార్యక్రమం విజయం చేసిన మీ అందరికీ మరోసారి పేరు ధన్యవాదాలు. మరో శుభవార్త. చాలా కాలంగా ఒక డ్రీమ్ లాంటి కమిటీని ప్రకటించబోతున్నాం. సిరిసిల్ల పట్టణ కమిటీ, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం, అల్లంనారాయణ సార్ నేతృత్వంలోని TUWJ H143 పట్టణ కమిటీని ఎన్నుకోబోతున్నాం. ఇందాక సభ్యుల సమక్షంలో చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చి సిరిసిల్ల పట్టణ కమిటీ అధ్యక్షులుగా పరకాల ప్రవీణ్ గారిని పట్టణ అధ్యక్షులుగా ప్రకటించడం జరుగుతుంది. అలాగే పట్టణ ప్రధాన కార్యదర్శిగా రఘువీర్, నా కుడి ఎడమ భుజాలివి, నాకు కొంచెం బాధ్యత బరువును తగ్గించి సంఘాన్ని మరింత బలోపేతం చేస్తారని ఆకాంక్షిస్తున్నా. అధ్యక్ష కార్యదర్శుల సారథ్యంలోనే ఫుల్ ఫ్లెడ్జ్ కమిటీని వీళ్ళు నియమించుకొని కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తూ ప్రవీణ్, రఘువీర్ ఇద్దరికి శుభాకాంక్షలు. రెడీ కూడా అన్న జర్నలిస్ట్ సోదరులందరికీ నమస్కారం. నా మీద నమ్మకం నుంచి యూనియన్ పట్టణ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినందుకు అందరికీ, రాష్ట్ర కార్యవర్గానికి, జిల్లా అధ్యక్షుడు లాయక్ భూషణ గారికి, ప్రధాన కార్యదర్శి సామల గారికి, ఎందు జిల్లా అధ్యక్షుడు కుల ప్రవీణ గారికి అందరికీ ధన్యవాదాలు. రాబో రోజుల్లో యూనియన్ బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు సభ్యత్వ కార్యక్రమానికి హాజరైన జిల్లా అధ్యక్షుడు అన్నగారికి, ప్రేరణ గారికి, మిగతా సభ్యులందరికీ నమస్కారాలు. ఈరోజు నన్ను ప్రేరణగారి ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో యూనియన్ గురించి పాటుపడతానని, ముందుకు తీసుకెళ్తానని హామీ ఇస్తున్నా. నన్ను వీటిని ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు. మన జర్నలిస్టుల ఐక్యత గురించి ముందుండి పోరాడతానని, ఏ సమస్యకైనా ముందుంటానని హామీ ఇస్తున్నాను. వెరీ గుడ్.